ఎఫ్ఐజిసి మినిస్ట్రీ నుండి కలవరి సందేశాలు అనే ఈ టీవీ కార్యక్రమాన్ని ప్రతిరోజు మీరు చూస్తున్నందుకై మీకు మా హృదయపూర్వక వందనాలు ప్రియులారా. ప్రతిరోజు కూడా చూస్తూ మీరు ఇంకా దేవుని యొక్క ఆత్మీయ మేలు పొందాలని ప్రేమతో కోరుతున్నాం. ఇదే ఛానల్లో ఇదే సమయానికి తప్పకుండా చూడండి, దేవుడి ఆశీర్వాదాలు పొందండి. మీకు ఏమైనా ప్రార్థన వస్తుంటే మాకు తప్పకుండా ఈ క్షణమే ఫోన్ చేయండి, మీకు ప్రార్థిస్తాం. దేవుని యొక్క కార్యాలు తప్పకుండా దేవుడిని పట్ల జరిగిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడ, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ దయని బట్టి, ప్రేమను బట్టి మరొక సమయాన్ని మా జీవితాల్లో మీరు అనుగ్రహించేందుకై స్తోత్రాలు, వందనాలు. ఆయా ప్రాంతంలో నుండి నీ మాటలు వింటున్నటువంటి వారందరిని బట్టి కూడా స్తుతులు తండ్రి. ఈ దినం కూడా నీ వాక్యాన్ని ధ్యానించుకోబోతుండగా ప్రభా, నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. నీ ఆత్మ ద్వారా నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులు చూసినట్లుగా మా కన్నులు తెరవండి తండ్రి. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, వింటున్న బిడ్డలందరితో కూడా మాట్లాడండి. మీ దీవెనలు దయచేయండి. యేసు క్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సామిలో ప్రియులరా, కీర్తనల గ్రంథము 105వ కీర్తన 26 నుండి కొన్ని వచనాలను మనం చదువుకుందాం. 105వ కీర్తన 26వ వచనం నుండి కొన్ని విషయాలను గుర్తు చేస్తున్నాను. ఆయన తన సేవకుడైన మోషేను తాను ఏర్పరచుకున్న అహరోనును పంపెను. వారు ఐగుప్తీయుల మధ్యను ఆయన సూచక క్రియలను హాము దేశంలో మహత్కార్యములను జరిగించిరి. ఈ సమయంలో చదవబడిన వాక్య భాగముల నుండి ప్రియులరా, దేవుడు తన సేవకుడైన మోషేను తాను ఏర్పరచుకున్న అహరోనును పంపెను. అంటే ఇక్కడ దేవుడు తన సేవకుడైన మోషేను ఏర్పరచుకున్న అహరోనును తన పని కొరకు, తన సేవ కొరకై పంపించాడు. ఎక్కడికి పంపించాడంటే ఐగుప్తు దేశానికి పంపించాడు. వారు ఐగుప్తుల మధ్యను ఆయన సూచక క్రియలను హాము దేశంలో మహత్కార్యములను జరిగించిరి. ఈ చదవబడిన వాక్య భాగాన్ని మనం బాగా జ్ఞాపకం చేసుకుంటే, అర్థం చేసుకుంటే ప్రియులారా ఏం కనిపిస్తుందంటే, మోషే అహరోను ఐగుప్తు దేశంలో సూచక క్రియలు జరిగించారు. మోషే అహరోను అనబడిన ఇద్దరు వ్యక్తులు ఐగుప్తు దేశంలో సూచక క్రియలు, మహత్కార్యాలు జరిగించారు. సూచక క్రియలు జరిగాయి వారి జీవితాల్లో. వారు జరిగించారు. వారి ద్వారా సూచక క్రియలు జరిగాయి. ఏమేమి సూచక క్రియలు అంటే 28వ వచనం రాయబడింది, ఆయన అంధకారమును పంపి చీకటికి అమ్మ చేసిన వారు ఆయన మాటను ఎదిరింపలేదు. ఐగుప్తు దేశంలో అంధకారం 3 రోజులు అరచేయి కూడా కనిపించకున్నట్లుగా ఒక పెద్ద చీకటి ఐగుప్తు దేశానికి కమ్ముకున్నది. తర్వాత ఆయన వారి జలములను రక్తముగా మార్చిన వారి చేపలను చంపారు. ఐగుప్తు ఏటి నీళ్ళన్నిటిని కూడా దేవుడు రక్తంగా మార్చాడు. వారి చేపలన్నీ చచ్చిపోయి కంపు కొట్టాయి. తర్వాత వారి దేశంలో కప్పలు నిండాయి. అవి వారి రాజుల గదులలోనికి వచ్చాయి. మోషే తన చేయి చాపి దేవుని పేరు సెలవీగా ఐగుప్తు దేశం అంతా కప్పలే. పడుకునే పడక గదిలో కప్పలే, పిండి బిస్కెట్ తొట్టిలో, బేషన్లు కూడా కప్ప. ఎక్కడ చూసినా వంటగదిలోను, తర్వాత పడక గదిలోను, ప్రతి చోట కూడా కప్పలు నిండి ఉన్నాయి. అది కూడా సూచక క్రియ ప్రియులారా. రాజుల గదిలోనికి వచ్చాయి. తర్వాత ఆయన ఆగ్నేయంగా జోరీగలు పుట్టెను. వారి ప్రాంతములన్నింటిలోనికి దోమలు వచ్చాయి. దేవుడు సెలవిచ్చి మోషే అహరోనుల ద్వారా జోరీగలు రప్పించాడు. దోమలన్నీ వచ్చి ఐగుప్తు దేశాన్ని చుట్టుముట్టినాయి. తర్వాత ఆయన వారి మీద వడగండ్ల వాన కురిపించాడు. పెద్ద బలమైనటువంటి వడగండ్ల వర్షాన్ని కురిపించాడు. దేవుడు సెలవిచ్చిన మాటను విని నమ్మి లోబడి ఇళ్లకు వెళ్ళిపోయినటువంటి వారందరూ కూడా వడగండ్ల వాన చేత తప్పించబడ్డారు. దేవుని మాట వినక, దేవుని యందు విశ్వాసం ఉంచగా ఉన్నటువంటి వారు మాత్రం వడగండ్ల దెబ్బల చేత పశువులు, మనుషులు కూడా చచ్చిపోయారు ప్రియులరా. అలాంటి వడగండ్లు దేవుడు ఐగుప్తు దేశంలో కురిపించాడు. తర్వాత వారి ద్రాక్ష తీగలను, వారి అంజూరపు చెట్లను
పడగొట్టాడు. వారి ప్రాంతంలో అందరూ వృక్షములను కూడా విరగొట్టాడు. ఆ వడగండ్ల చేత పైరు పంటలను కూడా పాడు చేశాడు దేవుడు. 34లో రాయబడింది, ఆయన ఆజ్ఞగా పెద్ద మిడతలను లెక్కలేని చీడ పురుగులను వచ్చాయి. పెద్ద పెద్ద మిడతలను చీడ పురుగులను దేవుడు పంపించి ఐగుప్తు దేశాన్ని నాశనం చేస్తూ ఉంటున్నాడు. ఇంకా రాయబడింది, వారి దేశం కూర చెట్లన్నింటినీ భూమి పంటలు తినివేశాను. వారి దేశమందుల సమస్త జ్యేష్ఠులను వారి ప్రథమ సంతానము ఆయన హతం చేసి, అంటే సంహార దూతను పంపించి ఐగుప్తు దేశంలో ఉన్న జ్యేష్ఠులను ప్రథమ తొలిచూలు సంతానాన్ని దేవుడు నిర్మూలన చేశాడు. కాబట్టి ఇవన్నీ కూడా మోషే అహరోనుల ద్వారా దేవుడు జరిగించిన సూచక్రియలు, మహత్కార్యాలు. దేవుడు ఐగుప్తు దేశంలో మోషే అహరోనుల చేత సూచక క్రియలను, మహత్కార్యాలను జరిగించారు. దేవుడు తన అద్భుతమైన కృప చేత మోషే అహరోనులను నిలవబెట్టుకొని, తన నామ మహిమార్థం, తన సాక్షార్థమై వారిని అడ్డు పెట్టుకొని దేవుడే ఆశ్చర్యమైన కార్యాలు ఐగుప్తు దేశంలో జరిగించాడు. మరి ఈ సమయంలో జాగ్రత్తగా మనం దేవుని వాక్యాన్ని గమనిస్తే, ఆలోచన చేస్తే ప్రియులారా, ఈరోజు కూడా మన జీవితాలలో దేవుని కార్యాలు కనపడాలి, దేవుని క్రియలు కనిపించాలి. సూచక క్రియలు, మహత్కార్యాలు దేవుడు ఈరోజు కూడా మన జీవితాల్లో చేయవలసి ఉంటుంది. నా ప్రియులారా, ఈరోజు కూడా ఆయన చేయగలడు, అద్భుతాలు చేయగలడు, ఆశ్చర్యకార్యాలు చేయగలడు. అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే కూడా అత్యధికంగా చేయగలిగిన శక్తిమంతుడు యేసుక్రీస్తు వారు. ఇప్పుడు నిన్న నేడు యుగయుగములు ఏకరీతిగా ఉన్నటువంటి వాడు. ఈరోజు మన జీవితాలలో కూడా దేవుని కార్యాలు జరగాలి. సంఘములలో, విశ్వాసుల కుటుంబాలలో, తర్వాత సువార్త సభలలో, మీటింగ్స్లలో, ఉద్యోగ సభలలో, సేవకుల గృహంలో, సేవకుల ద్వారాను, మందిరంలోనూ దేవుని కార్యాలు జరగవలసి ఉంటుంది. జరగాలి కూడా, జరగవలసి ఉందని దేవుడు ఎప్పుడు కూడా కోరుకుంటా ఉంటున్నాడు. ఎందుకంటే 103వ కీర్తనలో ఇలాగ రాయబడింది. 103వ కీర్తన 7వ వచనంలో, ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరచును అని రాయబడింది. దేవుడు మోషేను పిలిచినప్పుడు మోషే కొన్ని సాకులు చెప్పాడు. అప్పుడు దేవుడు ప్రతి సందేహానికి ఆయనకు సమాధానం చెప్పి ఆయన సందేహాలు తీరుస్తూ వచ్చాడు. తర్వాత ఏది ఎలా చేయాలో కొండ మీద నీకు కనపరిచిన విధంగా అని చెప్పి ఆయన ఒక దృశ్యాన్ని చూపిస్తూ, ఆయన దర్శనమిస్తూ మోషేకు ఏం చేయాలో వాటన్నిటిని కూడా కనపరుస్తూ వచ్చాడు. మోషేకు దేవుడు తన మార్గములను తెలియజేశాడు. ఐగుప్తు దేశానికి వెళ్ళమన్నాడు. మా దగ్గర ఈ క్రియలు చేయమని చెప్పాడు. ఎర్ర సముద్రంలో కర్రను చాపమన్నాడు, అది పాయలైపోయింది. మన్నా కురిపించాడు, బండలు నీళ్లు నప్పించాడు. ఇలాగ దేవుడు తన మార్గములను మోషేకు కనపరుస్తూ వచ్చాడు. ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలు కనపరిచాడు. ఇశ్రాయేలీలతో మోషే అన్నాడు, వారు నన్ను నమ్మరు అని అన్నాడు. తర్వాత ఇశ్రాయేలీలే నన్ను నమ్మటం లేదు, ఫరో రాజు ఏమి నమ్ముతారు నా మాట అన్నాడు మోషే. అయితే దేవుడు తాను ఉన్నాడని, ఆయన అనువాడని, మోషేకు ప్రత్యక్షమయ్యాడని దేవుడు కొన్ని సూచక్రియలు చూపించి, మోషే చెయ్యి రొమ్ములో పెట్టుకోగానే కుష్ఠరోగం అయిపోయింది. ఆ తర్వాత మోషే చేతిలో కర్ర కింద పడివేగా సర్పం అయిపోయింది. నా చేత పట్టుకోగా అది మరి కర్ర అయిపోయింది. ఏటిని తీసుకొని బయట పారబోస్తే రక్తం అయిపోయింది. ఇలాంటి సూచక క్రియలు మోషే ద్వారా దేవుడు కనపరిచి ఇశ్రాయేలుకు తను బయలుపరుచుకున్నాడు. ఆ దేవుడు ఈరోజు కూడా మనతో ఉన్నాడు. ఈరోజు కూడా మన జీవితాలలో ఆయన ఆశ్చర్యమైన కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు. ఈరోజు కూడా అద్భుతాలు చేయగలడు దేవుడు. ఈరోజు కూడా ఆశ్చర్యమైన కార్యాలు చేయగలడు దేవుడు, చేయాలని ఆశపడుతుంటున్నాడు. కానీ ఈరోజు ఆ ఐగుప్తులో జరిగినట్టుగానే సూచక క్రియలు, మహత్కార్యాలు మన మధ్యలో అరుదైపోతున్నాయి ప్రియులారా. మన సంఘంలో, మన సేవలో, పరిచర్యలో అవి అరుదైపోతున్నాయి, కొదవైపోతున్నాయి. అందుకోసమే కీర్తనకారుడు రాస్తూ 77వ కీర్తనలో ఇలా చెప్తున్నాడు. కీర్తనల గ్రంథము 74వ కీర్తన 9వ వచనం ఇలా రాయబడింది. సూచక క్రియలు మాకు కనబడుట లేదు, ఇకను ప్రవక్తయు లేకపోయును, ఇది ఎంతకాలం జరుగునో దాన్ని ఎరిగిన వాడు మళ్ళీ ఎవడును లేడు. అంటే ఇశ్రాయేలీయుల మధ్యలో దేవుని కార్యాలు ఏం కనిపించడం లేదు. తర్వాత దేవుని సూచక క్రియలు ఏం కనబడటం లేదు. ప్రవక్త కూడా లేడు. ప్రవక్త
దేవుని దర్శనం, దేవుని ప్రత్యక్షతను కనపరిచేవాడు. ప్రవక్తలు ఉన్నారు కానీ దేవుని ప్రత్యక్షతను, దేవుని దర్శనాన్ని చూపించే ప్రవక్తలు లేరు. దేవుని కార్యాలు ఇగో అని కనపరిచిన ప్రవక్తలు లేరు. ఇది ఎంతకాలం జరుగునో దాన్ని ఎరిగిన వాడు మాలేవాడు లేడు. ఎంతకాలం ఇలాగా అన్నట్టుగా ఆసాపు భక్తులు బాధపడుతూ ఆ కీర్తనలో రాస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు మన జీవితాలలో జరగవలసిన సూచక్రియలు ఏమిటంటే దేవుని ఆత్మకార్యం మన మధ్యలో జరగాలి. సంఘంలో దేవుని ఆత్మకార్యం జరగాలి. ప్రియులరా, ఈరోజు ఆదివారం ఆరాధన ఉంది. సంఘస్థులందరూ ఆరాధనకు వస్తారు. ఇంకా రక్షించబడిన వాళ్ళు వస్తారు, రక్షణ లేని వాళ్ళు వస్తారు. కొంతమంది రోగాలతో వస్తారు, కొంతమంది దయ్యాలతో వస్తారు, కొంతమంది సమస్యలతో వస్తారు, కొంతమంది ఎవరికి చెప్పుకోలేటువంటి హృదయంలో ఉన్నటువంటి వ్యాధులతో వస్తారు. అయితే దేవుని సన్నిధి మందిరంలో ఉందంటే, దేవుని సన్నిధి ఆరాధనలో ఉందంటే వచ్చిన వారిని తప్పకుండా దేవుడు దర్శిస్తాడు. అదే దేవుని కార్యం. ఆ విధంగా మందిరానికి వచ్చి రోగాలతో బాగుపడిన వాళ్ళు ఉన్నారు. సమస్యలతో మందిరానికి వచ్చి తెలియకుండా సమస్యలు తీర్చబడిన వాళ్ళు కూడా ఉన్నారు. తెలియకుండా దయ్యాల చేత పీడించబడుతున్నారు. మందిరానికి వచ్చి క్రమక్రమంగా దయ్యాల నుంచి బాగైపోయి ఆరోగ్యంగా ఉన్నారు. అలాగే లోకంలో పాడైపోయి తిరుగుతూ చెడిపోయేటువంటి వారు మందిరానికి రాబట్టి దేవుని వాక్యం చేత దర్శించబడి మారు మనసు పొంది రక్షించబడి వారు ఉన్నారు. ఇలాగ కొత్తగా ఎవరో ఒకరు మందిరానికి రావడం, ఎవరో ఒకరు మారు మనసు పొందడం, ఎవరో కొంతమంది రక్షించబడడానికి తీర్మానం చేసుకోవడం, ఎవరో కొంతమంది బాప్తిసం తీసుకోవడానికి రావడం, ఇవన్నీ దేవుని సూచక్రియలు, దేవుని యొక్క ఆశ్చర్యమైన కార్యాలు. ప్రియులరా, ఈరోజు మన పరిచర్యలో దేవుని కార్యాలు కనిపించాలి. మన సేవలో దేవుని కార్యాలు కనిపించాలి. మన మందిరంలో దేవుని కార్యాలు కనిపించాలి. మనం చేస్తున్న పరిచర్యలో, మనం చేస్తున్న ప్రార్థనలో దేవుని కార్యాలు కనిపించాలి. రోగుల కోసం ప్రార్థన చేస్తున్నాం, తెలియకుండా దేవుడు తన కార్యం ద్వారా బాగు చేస్తాడు. సమస్యలతో వారి కోసం ప్రార్థన చేస్తాం, తెలియకుండా దేవుడు వారి సమస్యలను పరిష్కారం చేస్తారు. కొంతమంది మందిరానికి వస్తారు, వారి సమస్యలు మనకేం చెప్పరు, మన ముందు నిలబడి ప్రార్థన చేయించుకుని వెళ్ళిపోతారు. ఆ తర్వాత నాకు బాగా అయిపోయిందని చెప్పి ఆ తర్వాత సాక్ష్యం ఇస్తూ ఉంటారు. ఇవి దేవుని యొక్క కార్యాలు, ఇవి దేవుని యొక్క ఆశ్చర్యమైన సంగతులు. కొంతమంది మందిరానికి అనుకోకుండా ఒకరోజు వస్తారు, ఆ తర్వాత వాళ్ళు క్రమంగా మందిరానికి రావడం ప్రారంభిస్తారు. ఏంటని చూస్తే దేవుడు వారిని పట్టుకున్నాడు. అది దేవుని యొక్క కార్యం. తర్వాత కొంతమంది మారుమనసు పొందడానికి తీర్మానం చేసుకుని వస్తారు. వాళ్ళని మారుమనసు పొందుతున్నానని చెప్పి అంటారు. ఈ మారుమనసు పొందమని ఎవరు చెప్పారంటే దేవుడు వారిలో జరిగించే కార్యం అది. కొంతమంది బాప్తిసం తీసుకోవడానికి సిద్ధపడతారు. ఎవరు చెప్పారు? ఎవరు వారిని ప్రేరేపించి, ఎవరు వారు తట్టారు, ఎవరు వారిని నడిపించారంటే దేవుడే తన ఆత్మ ద్వారా వారిని ఆ రీతిలోకి తీసుకొని వచ్చాడు. ఇవి దేవుని కార్యాలు. ప్రియులరా, కొత్త వాళ్ళు మందిరానికి రావడం, కొత్తగా కొంతమంది మారుమనసు పొందడం, కొత్తగా కొంతమంది రక్షించబడడం, బాప్తిసం తీసుకోవడం, తర్వాత వారు దేవుని మందిరంలో ఆరాధన చేయడం, తర్వాత దేవుని మందిరం ప్రార్థన చేయడం, దేవుని యొక్క వాక్యం విని వాక్యం నేర్చుకోవడం, ఈ వాక్యం వెళ్ళి బయట వాళ్ళకి చెప్పడం, వారు వెళ్ళి బయటలకు సువార్త చెప్పడం, వారు కూడా దేవుని తోటి తిరగడం, వారు వెళ్ళి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వినడము, ఆ విధంగా 1 నుంచి 10 మంది దేవుని మందిరానికి రావడము, దేవుని కార్యాలు జరగడం, ఇవి దేవుని యొక్క సూచక్రియలు. ఈరోజు కష్టపడుతున్నాం, ప్రయాసపడుతున్నాం, శ్రమ పడుతున్నాం, కానీ కార్యములు కనపడటం లేదు, క్రియలు కనపడటం లేదు, పరిచర్యలో దేవుని యొక్క కార్యాలు కనిపించడం లేదు, ఆత్మ కార్యాలు కనిపించడం లేదు. ప్రియులరా, ఐగుప్తు దేశంలో మోషే అహరోనుల చేత దేవుని యొక్క కార్యములు కనిపించినాయంటే నాకు దేవుడు కొన్ని తలంపులు గుర్తు చేశారు. వారిలో మొట్టమొదటిది ఏంటంటే వారు విశ్వాసమందు బలముగా ఉన్నారు. అందును బట్టి కార్యాలు జరుగుతూ వచ్చాయి. చాలా సమయాలలో యేసుప్రభు ఏం చెప్పాడంటే, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచను అని అన్నాడు. నీ విశ్వాసం నిన్ను బాగు చేసిందని 12 ఏళ్ళ రక్తస్రావ స్త్రీతో అన్నాడు. 10 మంది కుష్ఠరోగులతో తిరిగి వచ్చిన స్వస్థ పొందినటువంటి ఆ సమరయంతో ప్రభు అన్నాడు. ఈ రీతిగా ఇంకా కొంతమంది నీ విశ్వాసం నేను స్వస్థపరచను అన్నాడు. నీ విశ్వాసం రక్షించను అన్నాడు. నమ్ముట నీ వల్ల నమ్మవాడి సమస్య సాధ్యం అని అన్నాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలేంటే అసాధ్యం అని అన్నాడు. ఎబ్రి 11:6 దేవుని ఎదుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని అడుగువాడి ఫలం దయచేవాడని నమ్మవాలి కదా అన్నాడు. ఈ విధంగా మోషే అహరోనులు దేవుని మీద, దేవుని ఎడల ఎంత బలమైన విశ్వాసం కలిగి ఉన్నారో అంతగా దేవుని కార్యంలో అక్కడ జరుగుతూ వచ్చాయి. ఒక ఐగుప్తు దేశంలో అన్యజనుల మధ్యలో, అండుల రాజుల మధ్యలో దేవుని బలమైన ఆశ్చర్య కార్యాలు జరిగినాయంటే
వారు కలిగినటువంటి విశ్వాసమును బట్టి. మోషే మొట్టమొదటిగా దేవుని ఎరగడు. మండుతున్న పొదలో దేవుని ప్రత్యక్షత ఆయనకు కలిగినప్పుడు, ఆయనకున్న ప్రతి సందేహాన్ని దేవుని ముందు పెట్టినప్పుడు, ప్రతి సందేహాన్ని దేవుడు వివరించి ప్రతి సందేహాన్ని తీర్చి మోషేకు తను కనపరుచుకొని ఎలాంటి అనుమానం లేకున్నట్లుగా మోషేకు దృఢమైన విశ్వాసాన్ని దేవుడు కలిగించాడు. దేవుని కార్యములు మోషే చూసి కనులరా బలమైన విశ్వాసంతో శక్తివంతుడిగా నిలవబడి ఐగుప్తు దేశానికి రాజుగారి దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. వారు ఐగుప్తు దేశానికి వెళ్ళారు. పర్వరాజు ముందుకు వెళ్ళి నిలబడ్డారు. దేవుని పక్షంగా వాదించారు. దేవుని పక్షంగా వారిని హెచ్చరించారంటే వారు కలిగిన విశ్వాసం బట్టి ఆ ధైర్యంగా పని చేయగలిగారు. ఈరోజు మన విశ్వాసం బలహీనమైపోవటం ద్వారా, మన రోగం పోద్దో లేదని మనకే నమ్మకం లేకపోవటం ద్వారా, మన సమస్యలు తీరుతాయో తీరవని మనకే నమ్మకం లేకపోవడం ద్వారా ప్రార్థనలు అయితే చేస్తున్నాం, కానీ విశ్వాసంలో పట్టుత్వం తప్పిపోవటం ద్వారా దేవుని కార్యాలు చూడలేకపోతున్నాం. వారి దగ్గర మోషే అహరోనుల ద్వారా ఎన్ని సూచక క్రియలు అలా జరుగుతూ వచ్చినాయంటే వారు విశ్వాసం నందు బలవంతులుగా ఉన్నారు. ప్రియులారా, ఈరోజు మన విశ్వాసాన్ని బలపరుచుకోవాలి. మన విశ్వాసాన్ని బలపరిచేది ఒకటే దేవుని వాక్యం, దేవుని ప్రత్యక్షత అదే, దేవుని దర్శనమిచ్చేది అదే, మన విశ్వాసాన్ని పురికొల్పేది అదే. దేవుని వాక్యాన్ని పట్టుకొని, దేవుని వాక్యాన్ని ధ్యానించి, దేవుని వాక్యంతో మన హృదయాలను నింపుకొని మన విశ్వాసాన్ని పునరుజ్జీవింప చేసుకున్నప్పుడు మనం దేవుని కార్యాలు చూడగలుగుతాం ప్రియులారా. కాబట్టి వారు విశ్వాసం ముందు బలంగా ఉన్నారు కాబట్టి దేవుని కార్యాలు వారిలో జరిగి ఉంటున్నాయి. అది విశ్వాసం సరిలేకపోతే ఈ కార్యాలు జరిగి ఉండేటివి కావు. తర్వాత రెండవ మాట ఏంటంటే వారు దేవుని యందు సరిగా ఉన్నారు. దేవునితో అంటే వారి జీవితాలు అటు ఇటు ఉంటే వారి ద్వారా కార్యాలు జరగవు. దేవుని యందు సరిగా ఉన్నారు అంటే వారి జీవితాలు దేవుని నుండి తప్పిపోకుండా, దేవుని నుండి తొట్టిల్లకుండా, దేవుని నుండి జారిపోకుండా దేవుని యందు ఎంత సరిగా వారు ఉంటూ వచ్చారో దాన్ని బట్టి సూచక్రియలు జరుగుతూ వచ్చాయి. ఈరోజు మన జీవితాలు చాలా విషయాలలో సరిగా ఉండటం లేదు. మాటల్లో సరిగా లేదు, ప్రవర్తనలో సరిగా లేదు, క్రియలలో సరిగా లేదు, నడతలలో సరిగా లేదు. ఈ రీతిగా హృదయాంతరంగంలో మనసులో ఒకటి, లోపల హృదయంలో ఒకటి, ఇలాగ దేవునితో మన జీవితంలో సరిలేక అటు ఇటు జౌకుచ్చు విల్లులాగా కదులుతూ ఉండటం ద్వారానే సూచక్రియలు, బలమైన కార్యాలు మన ద్వారా జరగలేకపోతున్నాయి. కాబట్టి ప్రతిరోజు కూడా మన జీవితాన్ని దేవుని ఎదుటికి చేర్చి దేవునితో మన జీవితాన్ని ప్రతిరోజు కూడా సరి చేసుకుంటూ చక్కదిద్దుకుంటూ ఉంటుంటే ఆశ్చర్యకరమైన తప్పకుండా దేవుడు జరిగిస్తాడు ప్రియులారా. తర్వాత మూడవది ఏంటంటే వారిలో బలమైన ప్రార్థన జీవితం కలిగి ఉన్నారు. బలమైన ప్రార్థన. మోషే అహరోనులకు ఏం తెలుసు అంటే ఏ సమస్య వచ్చినా సరే దేవుని దగ్గరికి వెళ్ళడం తెలుసు. మోషే మీద ప్రజలు సనిగిన, ఫరోని వ్యతిరేకించిన, లేకపోతే ఏదైనా సమస్య వచ్చినట్టుంటే మోషే వెంటనే దేవుని సన్నిధికి వెళ్ళేవాడు. అది ప్రార్థన అంటే. వారి ప్రార్థన చాలా బలంగా ఉంది. నిర్గమకాండంలో 17వ అధ్యాయంలో రాయబడింది, అమాలేకులు యుద్ధానికి వచ్చినప్పుడు కూడా మోషే కొండ శిఖరానికి ఎక్కిపోయి చేతులు ఎత్తగా గెలిచారు, చేతులు దించగా ఓడిపోయారు. అది ప్రార్థన యొక్క రహస్యం. మరి ఫరోరాజు ఎదుట అంత బలంగా, అంత దిట్టుగా వాళ్ళ దగ్గర నిలబడి దేవుని పక్షంగా పోరాడి దేవుని కార్యాలు జరిగించగలిగినారంటే వారి అనుభవం కూడా బలమైన ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నారు. ఈరోజు దేవుని కార్యాలు మన మధ్యలో జరగాలంటే ఈరోజు కొరత ఏంటంటే ప్రార్థన జీవితం. ప్రార్థన, బలమైన ప్రార్థన, శక్తివంతమైన ప్రార్థన. ఏలియా గురించి ఏముంది? ఆయన మనలాంటి స్వభావం కలిగిన మనుషుడే, కానీ ఆసక్తితో ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరం వర్షం కురవలేదని రాయబడింది. తర్వాత మనం ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చింది, భూమి ఫలం ఇచ్చింది. ఈరోజు ప్రార్థన ఉండేవే కానీ శక్తి లేని ప్రార్థనలు ఉన్నట్టున్నాయి. ఆత్మ లేని ప్రార్థనలు, ఆత్మ ప్రేరేపణ లేని ప్రార్థనలు, నడిపింపు లేని ప్రార్థనలు, ఆచారపూర్వక ప్రార్థనలు ఉన్నాయి. అందులో పవర్ లేదు, శక్తి లేదు. అందుకే దేవుని కార్యాలు మన జీవితాల్లో కొద్దువైపోయినాయి. అందుకే సంవత్సరం ఆత్మ రక్షించబడాలి, సంవత్సరం కొత్త వారు బాప్తిసం తీసుకోవాలి, సంవత్సరం కూడా కొత్త మందిరానికి రావాలి, సంవత్సరం కొత్త దేవుడిని ఎరగాలి. కానీ ఆ కార్యం ఈరోజు కనిపించడం లేదంటే మనలోను, విశ్వాసులను, సంఘంలో, సేవకుల మధ్యలోను ప్రార్థన లోటు అతనికి కారణమని మనం గుర్తించాలి. 4వది ఏంటంటే పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉన్నారు. నిజంగా ఎంత అద్భుతం, ఎంత వాస్తవం అంటే ఆకాను అనే వ్యక్తి
ఒక షీనారు వస్త్రం, వెండి, బంగారు, ఆ 3 వస్తువులు తీసుకున్న కారణాన్ని బట్టి హాయి పట్టణం మీద ఓడిపోయారు. ఆకారం నిర్మూలన చేయగానే వారు ఆ రాయి పట్టి మీద జయించగలిగినారు. అంటే ఇశ్రాయేలుల ద్వారా మోషే అహరోను దేవుడు నిలబెట్టుకొని ఐగుప్తు దేశంలో ఈ సూచక్రియలు ఆశ్చర్యకరాలు చేయడానికి ఒక మర్మం ఉంది అని ఏంటంటే మోషే అహరోనుల యొక్క పరిశుద్ధమైన జీవితం. ఎందుకంటే దేవుడు వారితో కూడా ఉండాలి, దేవుడు పని చెయ్యాలి. పరిశుద్ధత వాళ్ళు లేకపోతే దేవుడు వారికి తోడుగా ఉండడు. కాబట్టి వారి జీవితాలలో దేవుడు వారిని వాడుకోవడానికి వారి యొక్క మాటలు, వారి ప్రవర్తన, వారి క్రియలు, వారి నడత, వారి తలంపులు, వారి ఆలోచనలు దేవుని ఎదుట తాము నిత్యం కూడా పరిశుద్ధపరచుకుంటూ పరిశుద్ధమైన ఘనమైన పాత్రలుగా ఉంటూ వచ్చారు. కనుక వారి దగ్గర దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగించాడు. మనలో కూడా ఎప్పుడైతే పరిశుద్ధత లోపిస్తుందో దేవుని కార్యాలు కూడా లోపమిస్తాయి. పరిశుద్ధత సాతానుడు మనలో ఉన్న పరిశుద్ధతను పాడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సాతాను మనలో ఉన్న ప్రార్థన జీవితాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సాతాను మనలో ఉన్న విశ్వాసాన్ని బలహీనపరుస్తున్నాడు. దేవుని కార్యాలు జరిగించడంలో మనం విఫలమైపోతున్నాం, పనికిరమైపోతున్నాం. మరొక 5వ మాట ఏంటంటే దేవుడు వారితో కూడా ఉన్నాడు. దేవుడు వారితో కూడా ఉన్నాడు అంటే మోషే అన్నాడు, నీ సన్నిధి మాతో రాని ఎడల మేము తోడుకుని పోకము అని అన్నారు. నిజమే, వాళ్ళు ఎంత గొప్ప విశ్వాసపరులైనా, వాళ్ళు ఎంత గొప్ప ప్రార్థనా పరులైనా, వారు ఎంత పరిశుద్ధత కలిగిన వారైనా వారు దేవుడిని ముందు పెట్టారు, దేవుని సన్నిధి ముందు ఉండాలని కోరుకున్నారు. ఆ దేవుని సన్నిధి వాళ్ళతో ఉండుట ద్వారానే వారు దేవుని కార్యాలు చేయగలిగి ఉంటున్నారు. ఈరోజు మనం కొంచెం ఎదిగి బలపడి కొంత ప్రార్థనలోనో, కొంత సేవలోనో, కొంత వాక్యంలోనో, పరిచయంలోనో ఎదిగినప్పుడు మనంతా మనం చేయగలుగుతాం లేనట్టుగా అతిశయంతో, గర్వంతో ముందుకు వెళ్తున్నాము. దేవుడిని పక్కకు దోస్తున్నాము, దేవుని కార్యాలు కనిపించడం లేదు. అందుకంటే మీ సన్నిధి మాతో రానీడులా మనం తీసుకుని పోకము అని. ఎలీషా శిష్యులు యోర్దాను నదికి వెళ్తూ మ్రాను నరకొని వస్తామని ఎలీషాను మాతో ఒకటి రావాలి అని బలవంతం చేశారు. ఎలీషా వద్ద పాటు వెళ్ళుట ద్వారానే ఊడిపోయిన గొడ్డలు తిరిగి తేలింది, అక్కడ సూచిక జరిగింది. కాబట్టి ఐగుప్తు దేశంలో సూచికలు జరగడానికి వారు దేవునితో ఉన్నారు, దేవుడు వారితో కూడా ఉన్నాడు. ఈరోజు మనతో దేవుడు లేడు. ఆరాధన చేస్తున్నాం కానీ దేవుడు మనతో లేడు. ఆరాధనలో ఆనందం లేదు. ప్రసంగాలు చేస్తున్నాం కానీ వర్తమానాలు అందిస్తున్నాం కానీ ఆ ప్రసంగాలను దేవుని కార్యం జరగటం లేదు, అందులో దేవుని సన్నిధి లేదు. ప్రార్థన చేస్తున్నాం కానీ ఆ ప్రార్థనలో ఏ విధమైన ఫలితాలు కనిపించడం లేదు. ఎందుకంటే మనతో ప్రార్థనతో కూడా దేవుడు లేడు. కాబట్టి వారితో కూడా దేవుడు ఉన్నాడు. దేవుడు వారితో ఉండేటట్లుగా వారు నడిచారు, అందుకే దేవుడి కార్యాలు జరిగాయి. చివరిగా 6వ మాట ఏంటంటే దేవుని పని యందు నిమగ్నులై ఉన్నారు. ఒకసారి వెళ్ళాడు మోషే, 2 సార్లు వెళ్ళాడు, 10 సార్లు వెళ్ళాడు. అయితే వారు పని నుండి తప్పిపోలేదు. ఆ పని నెరవేర్చేంత వరకు కూడా ఆ పని మీద నిమగ్నులై నిలబడ్డారు. పట్టుదలతో నిలిచి పోరాడినారు. అందును బట్టి దేవుడు వారి ఎడల అద్భుతమైన కార్యాలు జరిగించాడు. ఈరోజు మనం ఒకరోజు ప్రార్థన చేస్తాం, ప్రార్థన ఫలితం రాలేదంటే మళ్ళీ రోజు ప్రార్థన మానేస్తాం. ఒకరోజు సువార్త ప్రకటిస్తాం, ఫలితమే రాలేదంటే మళ్ళీ రోజు సువార్త మానేస్తాం. ఒకరోజు ప్రసంగం చేస్తాం, ఆ ప్రసంగం స్పందన రాకపోతే మళ్ళీ నిరాశపడతాం. అయితే వారు దేవుని పని యందు పట్టు విడకుండా నిలబడ్డారు, దేవుని పని యందు గురి కలిగి ఉన్నారు. ఆ పని నెరవేర్చబడేంత వరకు కూడా అందును బట్టి దేవుని యొక్క కార్యాలు వారి ముందు కనబడుతూ వచ్చాయి. మరి మనం దేవుని పని యందు నిలకడగా నిబ్బరంగా నిలబడినప్పుడే దేవుని కార్యాలు చూడగలుగుతాం ప్రియులరా. కాబట్టి మోషే అహరోనుల చేత ఐగుప్తు దేశం సూచిక క్రియలు జరిగినట్టుగా ఈరోజు మన మధ్యలో కూడా దేవుని కార్యాలు జరగాలి. విస్తారంగా సువార్త విత్తబడాలి. అనేక మంది దేవుని సన్నిధికి ఆకర్షితులు కావాలి. కొత్త వాళ్ళు మారుమూసి పొందాలి, కొత్త వాళ్ళు మందిరానికి రావాలి. దేవుని కార్యములు, రోగులు బాగుపడాలి, దెయ్యాలు బాగుపడాలి, వారి హృదయాలు పగలగొట్టబడాలి, వారు దేవుని తెలుసుకోవాలి, దేవుని తట్టు వారి నేత్రాలు తెరవబడాలి. రక్షణను గురించి, మారుమనసు గురించి, పరలోక సంబంధ విషయాల గురించి వారు ఎరగగలగడమే దేవుని కార్యాలు ఈరోజు. కాబట్టి ఈరోజు డబ్బు ఖర్చు అవుతుంది, శ్రమ ఎక్కువైపోతుంది, విస్తారమైన పరిచర్య జరుగుతున్నట్టుగా కనపడుతుంది, కానీ నూతన ఆత్మ రక్షించబడటం లేదు, నూతన వ్యక్తులు మందిరానికి కావటం లేదు, నూతన వ్యక్తులు ఆకర్షించబడటం లేదు.
అంటే దేవుని కార్యాలు మనలో మరుగై ఉంటాయని, కొదవ ఉంటాయంటే మనలో విశ్వాసం సరిలేకపోవడం, మన జీవితాలు దేవునితో సరిలేకపోవడం, ప్రార్థన జీవితం లోపించడం, పరిశుద్ధతలో తప్పిపోవడం, దేవుడు మనతో కూడా లేకపోవడం, దేవుని పని మీద మనం నిమగ్నత చూపకపోవడం ద్వారానే ఈరోజు కార్యాలు కొదవైపోయి సంఘం సేవ పరిచర్య ఎక్కడైతే గొంగలక్కలాగానే ఉన్నట్టుగా ఉంది. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం, విశ్వాసాన్ని బలపరచమని అడుగుదాం, ప్రార్థన కొరకే దేవుని ఆత్మ నిమ్మని అడుగుదాం, పరిశుద్ధత కొరకే మనం సరి చేసుకొని మన జీవితాన్ని చక్కపరుచుకుందాం. దేవుని ఆత్మను పొంది, దేవుని ఆత్మతో నింపబడి, దేవుని సన్నిధి మనం కలిగి ఉండి, దేవుని మీద నిమగ్నమై, దేవుని పని మీద నిమగ్నమై దేవుని కార్యలోకంలో కనపరుద్దాం. అనేకం దేవుని తట్టు దేవుని రాజ్యానికి వారసులుగా చేయడానికి ప్రయాసపడదాం. ప్రార్థన చేసుకుందాం. ఎన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడ, వందనాలు తండ్రి. ఆ రోజు మోషే అహరోనులు మాలాంటి నరులే, కానీ వారిని నిలబెట్టుకున్నావు. వారిని నీ కొరకి ప్రభా నువ్వు పాత్రలుగా పెట్టుకున్నావు. వారి బలమైన సాధనంగా వాడుకున్నావు. అద్భుతాలు పరురాజు సైతం, ఐగుప్తు దేశమంతా కూడా ఘోషించేటట్టుగా నీ సూచక్రియలు జరిగించావు. ప్రభానికి వందనాలు. ఈరోజు ఆ కార్యంలో కొదవైపోయినాయి తండ్రి. దేవా, బలమైన విశ్వాసం దయచి, బలమైన ప్రార్థన జీవితం దయచి, బలమైన పరిశుద్ధత తండ్రి, నీ సన్నిధి మాతో ఉండే కృప అనుగ్రహించి నీ కార్యాలు మా జీవితాల ద్వారా జరిగేటట్టుగా సహాయం చేయండి. ఈ మాటలు వింటున్న ప్రతి వారు కూడా ఈ వాక్యాన్ని అర్థం చేసుకొని, వారు కూడా తమ జీవితాన్ని దిద్దుకొని నీ కార్యాలు చేయటి కొరకే మంచి సాధనగా వాడబెట్టేట్లుగా కృప చూపమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్ని సావాసం సమాధానం మనందరికీ సదాకాలం తోడైనను గాక. ఆమేన్. మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. మీ ప్రార్థన అవసరం కొరకై మాకు తప్పకుండా ఫోన్ చేయండి, ప్రార్థన చేస్తాం. దేవుని కార్యాలు తప్పకుండా మీరు చూస్తారు. పాస్టర్ జి దేవదాసు గారు, కల్వరి ప్రార్థనా మందిరము, చెక్ పోస్టు వెనక, ఆర్య మరాఠీ కాలనీ పైన, కొమరూలు, ప్రకాశం జిల్లా. మా ఫోన్ నెంబర్లు 9912364995, 9063673670. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.